ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముంబైలోని తన ఇంట్లో కత్తిపోట్ల ఘటనలో గాయపడినటువంటి బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ చాలా పెద్ద హై ప్రొఫైల్ ఫ్యామిలీ. టీమిండియా మాజీ కెప్టెన్ సంబంధించినటువంటి మన్సూర్ అలీ ఖాన్ పటౌడి హిందీ నటి షర్మిలా ఠాగూర్ సైఫ్ తల్లిదండ్రులుగా ఉన్నారు. 1991లో హిందీ నటి అమృత సింగ్ను సైఫ్ అలీ ఖాన్ మొదట వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు. ఆ తర్వాత 2004లో అమృతా సింగ్కు విడాకులు ఇచ్చిన సైఫ్ 2012లో తిరిగి హీరోయిన్ కరీనా కపూర్ను పెళ్లి చేసుకున్నారు. వారికి 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే సైఫ్ ఫ్యామిలీ చరిత్రకు గురుగ్రామ్లోని ఇబ్రహీం కోటి చిహ్నంగా నిలుస్తుంది. ఈ భవనాన్ని పటౌడి ప్యాలెస్గా పిలుస్తూ ఉంటారు. అయితే 1935లో ఈ సుందర భవనం నిర్మాణం పూర్తి చేసుకుంది. సైఫ్ పూర్వీకులు పటౌడి సంస్థాన నవాబులు కాగా ఆయన తాత నవాబ్ ఇఫ్తిఖార్ అలీ ఖాన్ ఆ భవనాన్ని తన భార్య బేగం ఆఫ్ భోపాల్కు బహుకరించేందుకు 10 ఎకరాల విస్తీర్ణం నిర్మించారు. దానిలో 7 పడకల గదులుండగా దాని విలువ సుమారుగా ఇప్పుడు 800 కోట్లున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల విలువ 1300 కోట్లకు పైన ఉంటుంది. ఆయన భార్య కరీనా కపూర్ ఆస్తుల విలువ దాదాపుగా 500 కోట్ల పైబడే ఉంటుందని సమాచారం. అలాగే బాంద్రాలో విలాసవంతమైనటువంటి భవనం విలువ 103 కోట్ల రూపాయలు విలువ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ముంబైలోని పలు ప్రాంతాల్లో కూడా సైఫ్కు విలువైనటువంటి భవనాలు ఉన్నాయి. స్విట్జర్లాండ్లోనూ సైఫ్ కరీనా జంటకు 33 కోట్ల విలువైనటువంటి బిల్డింగ్ కూడా ఉంది. సైఫ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి 12 నుంచి 15 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు. అలాగే తన ఎండార్స్ చేస్తున్నటువంటి బ్రాండ్ల ప్రమోషన్ కోసం 1 కోటి నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటున్నారు. సైఫ్కి సొంతంగా క్లాతింగ్ బ్రాండ్ కూడా ఉంది. 2018లో బ్రాండెడ్ దుస్తుల కలెక్షన్ కూడా ప్రారంభించాడు. తర్వాత దానిని ఫుట్వేర్, పర్ఫ్యూమ్స్, హోమ్ డెకార్ రంగాలకు కూడా విస్తరించాడు. ఈ బ్రాండ్కు బెంగళూరు, ముంబై, గోవాలలో అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.